పరిచయం చేసి తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి చండాలుడైనటువంటి ముఖ్యమంత్రిని బహుశా ఎన్నడూ చూసి ఉండలేదని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ అన్నారు చంద్రబాబు నాయుడికి విపరీతమైనటువంటి అనుభవం ఉంది అని చెప్పని అన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చూస్తే బహుశా చంద్రబాబు నాయుడు ఈ 4 నెలలు దాదాపుగా పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరిగినటువంటి ఘనకీర్తి ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడులు చేయడం, కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామిని 100 రోజులు పూర్తయిన తర్వాత తన స్వార్థ రాజకీయాల కోసం పవిత్రతను దెబ్బతీసేటువంటి విధంగా నీచంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే చరిత్రలో చంద్రబాబు ఒక్కడే అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కాబట్టి అటువంటిది ఏదో చిన్న చిన్న పొరపాటు ఎక్కడో దరిలింది కాబట్టి ప్రజల్లో ఏదో కొంత చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తాడనుకున్నారో లేదా ఒకసారి ఆయన పరిపాలన కూడా మళ్ళీ చూద్దాం అనుకున్నారో ఏది జరిగిందో కానీ నేను మరలా మీ అందరికీ చెప్తున్నా 4 సంవత్సరాల దాకా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడో తెలియదు. కరోనాలో హైదరాబాద్లో దాంకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత కలుగులో నుంచి బయటకు వచ్చాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. 4 నెలలకే ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా తప్పు చేశామే అని ఈరోజు ప్రజలు మాట్లాడేటువంటి విధంగా ఈరోజు వ్యవస్థలో మార్పులు వచ్చాయనేటువంటి దాన్ని మీ అందరూ గుర్తుంచుకోండి. అందుకే నాయకులు పోతారు. నాయకులు కార్యకర్తల దయాదాక్షిణ్యాలతో నాయకులు ఉంటారు తప్ప నాయకుల దయాదాక్షిణ్యాలతో ఏ రోజు కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు ఎంతమంది కదిలి వస్తారో నాయకత్వం సమిష్టిగా అంత బలపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కడికి ఎత్తుపల్లాలు ఉంటాయి, వెలుగు చీకట్లు ఉంటాయి. ఈరోజు మనం చీకట్లో ఉన్నా సరే ఈరోజు ఎవరో వెలిగిపోతున్నారు కదా, దానికి సంబంధించి మనం భయపడాల్సినటువంటి అవసరం అసలు లేదు. అందుకే చెప్పాం ఈరోజు కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదో మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా నువ్వు నడిచే దారిలో ఎదురైనటువంటి ప్రతి మురిగేటువంటి ప్రతి కుక్కకి నువ్వు సమాధానం చెప్పుకోవాలనుకుంటే నీ జీవితకాలంలో నువ్వు లక్ష్యాన్ని చేరుకోలేవన్నట్టుగా ఎవరేదో మాట్లాడుతున్నారన్నటువంటిది భయపడాల్సినటువంటి అవసరంలే. ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన అందరం కలిసికట్టుగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మన లక్ష్యం రేపు రాబోయేటువంటి రోజుల్లో జమిలి ఎన్నికలు వస్తాయా లేదా మరేం ఎన్నికలు వస్తాయా, ఏ విధంగా వస్తాయనేటువంటిది పక్కన పెడితే ఏ రోజు ఏ ఎన్నికలు వచ్చినా సరే మనందరం ఒకటే అనేటువంటి ఆలోచనతో పనిచేద్దాం. నేను మరలా చెప్తున్నా, ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండవచ్చు, కార్యకర్తల మనోభావాలు గాయపడి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకుంటాం. మరలా రెట్టింపు ఉత్సాహంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని మరలా భుజాన మీద వేసుకొని మోసేటువంటి పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. నెల్లూరు జిల్లా అంటేనే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగానే ఉండేది, ఎప్పుడు కూడా ఉంటుంది. గట్టిగానే రేపు రాబోయే ఎన్నికలలో ఎప్పుడు వచ్చినా కానీ 4 సంవత్సరాల 3 సంవత్సరాల జమిలియా ఏది వచ్చినా కానీ మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగనానికి మనకి మొత్తం జిల్లా సీట్లన్నీ ఇచ్చే విధంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఏ విధంగా కూడా కానీ అందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు ఒకటే, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మీడియాలో అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. 11 సీట్లే వచ్చినాయి, ఇంకా పార్టీ మూసేస్తారు, ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది అని మాట్లాడే వాళ్ళందరం కూడా చెప్తున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాజకీయాలలో కానీ ఎక్కడా కానీ 40% ఓట్లు పైచీలుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్. ఎందుకంటే ఒక్కడిగా వచ్చారు, వాళ్ళలాగా కూటమిలాగా రాలా, సింగిల్గా వచ్చి ఏ రోజు కూడా జగన్ ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు. ఈరోజు ఎవరైతే 11 సీట్లు వచ్చినాయి ఎత్తిపోయిన వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, పక్కనున్న తమిళనాడులో ఒకసారి డిఎంకేకి కేవలం 2 సీట్లు వచ్చినాయి, 2. తర్వాత ఎన్నికల్లో డిఎంకే ప్రభంజనం వచ్చింది, 11 వచ్చినాయి, 2 వచ్చినాయి, 3 వచ్చినాయి కాదు, రైట్. తప్పకుండా ప్రజా తీర్పుని గౌరవిస్తాం. ఈరోజు అందరూ కట్టగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి వచ్చారు, రైట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని చేసినా కూడా ఈరోజు 1 కోటి పైచీలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయటం జరిగింది, గుండెల అమ్మ. ఈరోజు కూడా కేవలం 3 నెలల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా
పెద్ద తప్పు చేశాం, పొరపాటు చేశాం, మా జీవితాలు 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయని బాధపడే రోజులు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం కూడా. ప్రతిపక్షం ఏం కొత్త కాదు. దాదాపు 15 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టి ఈ రోజుకి దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంటే కేవలం 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. దాదాపు 2010 నుంచి తీసుకుంటే 2019 దాకా పోరాటం చేశాం. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మళ్ళీ కూడా 5 సంవత్సరాలు పోరాటం చేసేదానికి వెనకడుగు వేసే మనుషులు ఎవరు కదా, అందరూ ధైర్యవంతులే. కాబట్టి అందరు కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, ఎవరూ కూడా మనం నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత ఇంతమంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. రోజుకి మళ్ళీ మన సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది. 2029 ఎన్నికలకు వచ్చే తలకే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్, నెల్లూరు టౌనే కాకుండా జిల్లాల్లో కూడా మరోసారి ప్రభంజనం రాబోతుందని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు పెద్దలందరి సమావేశంలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నాకు ఒక అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి వారికి సదా నేను కృతజ్ఞతతో ఉంటూ, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా గెలిచాము. రూరల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఇక్కడ ప్రజల నిర్ణయం, ప్రజాభిప్రాయం అనుసరించి మనం పోయేటటువంటి కార్యక్రమంలోనే ప్రతి ఒక్కరం కూడా మనం ఏదైనా పొరపాట్లు చేస్తుంటే వాటిని సరిదిద్దుకొని పార్టీ నాయకుడికి అండగా నిలబడి, అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి తోడుగా నిలబడి, కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి ఆసరాగా ఉండాల్సినటువంటి వ్యక్తులు స్వార్థ రాజకీయాలకి ఈరోజు డబ్బు సంపాదనకో మరిక ఏ ఇతర ఆర్థిక ప్రయోజనాలకో లేకపోతే వారి రాజకీయ ప్రయోజనాలకో పార్టీలు వదిలి వెళ్ళిపోవటం చూస్తున్నాం.